హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 ప్రకారం చెప్పినా, ఏ కంపెనీ తరపున ఏ జాబ్ గురించి అప్డేట్ చెప్పినా కూడా నాకు వచ్చిన ఇంటిమేషన్ ప్రకారమే నేను వీడియో అనేది చేయడం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోగలరు. నిన్నే నాకు 2 years కంప్లీట్ చేయడం జరిగింది సక్సెస్ఫుల్గా. దీని ద్వారా మాట్లాడడం నేర్చుకోవడం జరిగింది. వ్యక్తిగతంగా నన్ను నేను ఒక ఒక మనిషిగా ఒక కమ్యూనికేషన్ స్కిల్స్ ద్వారా నేను ముందుకెళ్ళడం జరుగుతుంది. ఇకపోతే థ్యాంక్ యూ ఆర్టీఐ. ఈ ఆర్టీఐ తరపున ఏదైనా సరే మన నిరుద్యోగుల కోసమే కనుక చేసేది. ఆర్టీఐ తరపున హైకెనెక్స్ కంపెనీ మంచి ఆపర్చునిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. గంటకు 187 రూపాయల చొప్పున మీరు ఎన్ని అవర్స్ చేసినా మంచిదే, నెలకు 30 నుంచి 40 వేలు సంపాదించుకునే విధంగా హైకెనెక్స్ కంపెనీ వాళ్ళు ఒక మంచి ఆపర్చునిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇందులో మీరు చేయాల్సిందల్లా 2 షిఫ్ట్లు అనేది ఉండడం జరుగుతుంది. ఫస్ట్ డ్యూటీ అవర్స్ చెప్పడం జరుగుతుంది. మీరు మార్నింగ్ 5 గంటల నుండి నైట్ 8 గంటల వరకు మీరు ఎన్ని గంటలైనా చేయవచ్చు, అది మీ ఇష్టం. గంటకు మాత్రం 180 రూపాయల నుంచి 190 రూపాయలు అనేది హైకెనెక్స్ కంపెనీ వాళ్ళు మీకు కేటాయించడం జరుగుతుంది. ఇకపోతే మీకు కావాల్సిన క్వాలిఫికేషన్, మీ అర్హత ఏంటంటే ఎనీ డిగ్రీ ఉండాలి. కాకపోతే దానితో పాటు అడిషనల్గా మీకు ఏముండాలంటే ఆర్గనైజేషన్ స్కిల్స్ ఉండాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి, కస్టమర్ సర్వీసింగ్ స్కిల్స్ ఉండాలి. వీ హ్యావ్ టు మోటివేట్ కంట్రోల్ ఆల్ ది ఆడిటోరియం ఆఫ్ ద పీపుల్, అంటే పీపుల్ని కంట్రోల్ చేసే క్యాపబిలిటీ మీకు ఉండాలి. ఎదుటి వారి క్వశ్చన్లకు కన్జ్యూమర్స్ను సాటిస్ఫై అయ్యే విధంగా యూ కెన్ టెల్ ద ఆన్సర్ అనేది నీకు ఒక స్కిల్స్గా ఉన్నట్టయితే నువ్వు ఈజీగా ఇంటి వద్ద నుండే మీరు జాబ్ చేసుకునే విధంగా ఎలిజిబిలిటీ అనేది ఉండడం జరుగుతుంది. ఇకపోతే మీరు ఇందులో గల రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే, మీరు చేయాల్సిన విధి విధానాలు ఏంటి అంటే, ఈమెయిల్స్ మేనేజింగ్ చేయాల్సి ఉంటుంది, మీటింగ్ ఆర్గనైజేషన్ చేయాల్సి ఉంటుంది, సోషల్ మీడియాను హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది, ప్రజెంటేషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఏదైనా ప్రోడక్ట్ గురించి కానీ ఎప్పటికీ ఆఫీస్కి వెళ్ళనవసరం లేదు. వాళ్ళు చెప్పిన పిమ్మట మీరు చేసిన డాటాకు వాళ్ళు ప్రజెంటేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత డాక్యుమెంటేషన్ చేయాల్సి ఉంటుంది, హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది, డాటా ఎంట్రీ చేయాల్సి ఉంటుంది, ప్లానింగ్ అండ్ రీసెర్చ్, దీని మీద ఏ విధంగా విధి విధానాలు కనిపెట్టాలి, ఇంకా ప్లానింగ్ కంపెనీకి ఏ విధమైన మనది హెల్ప్ఫుల్గా ఉంటుంది అనేది చెప్పడం జరుగుతుంది. ఇకపోతే నేను దీనికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో నేను ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఏఎస్పి టాక్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ని కూడా మీరు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే ఇటువంటి ఆపర్చునిటీ అనేది మళ్ళీ రాదు. మీకు మీ యొక్క ఏజ్ అనేది 18 years నుంచి స్టార్ట్, ఎబో ఎన్ని ఇయర్స్ ఉన్నా కూడా మీరు ఎలిజిబులే. ఎందుకంటే మీకు వర్చువల్ ఇంటర్వ్యూ అనేది ఉండడం జరుగుతుంది. దానిలో మీ స్కిల్స్ అనేది టెస్ట్ చేయడం జరుగుతుంది. ఒకటి గుర్తుంచుకోగలరు, ఎటువంటి ఫీజు లేదు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. హైకెనెక్స్ హైకెనెక్స్ కంపెనీ వాళ్ళు ఇచ్చిన బిగ్గెస్ట్ ఆపర్చునిటీని మీరు యూటిలైజ్ చేసుకోగలరు. అండ్ థ్యాంక్ యూ ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 ప్రకారం. ఇంతకన్నా ఎక్కువ సోల్ చెప్పాను. ఇకపోతే మీరు ఈ లింక్లో లాగిన్ అయినట్టయితే మీ డీటెయిల్స్, మీ ఫాదర్ నేము, మీకు సంబంధించిన బయోడేటా అడగడం జరుగుతుంది. మీ రెజ్యూమ్ మీద మీ జాబ్ అనేది డిపెండ్ అయి ఉంది. మీ రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వన్స్ వెబ్సైట్లో మీరు లాగిన్ అయిన పిమ్మట డీటెయిల్స్ అనేది కరెక్ట్గా ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. We can handling the total auditorium of the people. We can achieve your goals and your benefits. We can aim of your Iconex company. గంటకు 187 రూపాయల చొప్పున మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి ఆపర్చునిటీ మీరు యూజ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది. నన్ను ఆదరిస్తున్నందుకు గాను మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఏఎస్వి టాక్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ను సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏదో వ్యూస్ కోసమో ఒక్కరు చూసినా ఒక్కరికి యూజ్ అయినా కూడా చాలు. నేను ధరించిన ఈ బిల్లాకు
న్యాయం చేకూర్చడానికి నేను ఈ వీడియో రూపంలో మీ ముందుకు రావడం జరిగింది. దీన్ని యూటిలైజ్ చేసుకొని మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హైకెనెక్స్ కంపెనీ నాకు ఇచ్చిన ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకుంటారని మీ ద్వారా మీ ముందుకు రావడం జరిగింది. నన్ను ఆదరిస్తున్నందుకు వన్స్ అగైన్ థ్యాంక్స్ అ లాట్.